కంచగచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్ని పనులు ఆపేయాలని ఆదేశించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులు తక్షణమే ఆపివేయాలని ఆదేశించింది. అవసరమైతే సీఎస్పై తీవ్ర చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఇది చాలా తీవ్రమైన అంశంగా జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై హెచ్సియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దేశమంతా గగ్గోలు పెడుతున్న ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా రేవంత్ సర్కార్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. సుప్రీం ఉత్తర్వులకు ముందే రాష్ట్ర హైకోర్టు హెచ్సియు భూముల్లో చెట్ల నరికివేతపై స్టే విధించింది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీపై రేవంత్ సర్కార్ యుద్ధకాండ కొనసాగించింది. 400 ఎకరాల భూముల కోసం జేసీబీలు యుద్ధ ట్యాంకర్లను తలపిస్తూ అరాచకం సృష్టించాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా సేవ్ హెచ్సియు పేరుతో ఉద్యమం ఊపందుకుంటుంది. కానీ ఫాసిస్ట్ రేవంత్ సర్కార్కు మాత్రం చెవికెక్కటం లేదు. ఉవ్వెత్తున ఎగుస్తున్న విద్యార్థుల ఉద్యమంపై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. యూనివర్సిటీలో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు పాశవికంగా విరుచుకుపడుతున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వర్సిటీ ప్రొఫెసర్లు విద్యార్థులపై లాఠీలతో బరితెగిస్తున్నారు. హైకోర్టు మాట వినరు. వర్సిటీలంటే లెక్కలేదు, ప్రొఫెసర్లంటే గౌరవం లేదు, మేధావుల మాటలు అసలే వినటం లేదు, పర్యావరణం అంటే ప్రేమ లేదు, పిల్లల ఆవేదన అర్థం కావటం లేదు. తెలిసిందల్లా ఒక్కటే, అదే విధ్వంసం. హైదరాబాద్ యూనివర్సిటీ పోలీసు పహారాలో యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. క్యాంపస్లో అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించింది ఫాసిస్ట్ సర్కార్. వర్సిటీ దారులన్నీ బారికేడ్లతో మూసేసి అష్ట దిగ్బంధనం చేసింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సతత హరిత వనంగా మారింది. ఇప్పుడు రేవంత్ దుర్మార్గ పాలన నాటి పచ్చదనాన్ని మింగేస్తోంది. హెచ్సియు విధ్వంసమే అందుకు నిదర్శనం. అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు ఈ భూములను కట్టబెట్టేందుకే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై విధ్వంసానికి తెగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే మరోవైపు రాహుల్ గాంధీ ఇప్పటికీ స్పందించడం లేదు. హెచ్సియు భూములు ప్రభుత్వానివే అయినా మరి కొంపలు కూలిపోయినట్లు ఈ దురాక్రమణ ఎందుకు? సెలవు దినాల్లో, వీకెండ్స్లో అది అర్ధరాత్రి పూట బుల్డోజర్లు దింపటం వెనుక కుట్రకోణం లేదా? ఎవరి ప్రయోజనాల కోసం అడవుల ఆనవాళ్లు చెరిపేస్తున్నారని యావత్ దేశం ప్రశ్నిస్తోంది. కమిషన్లు మింగినందుకే కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారా అని నిలదీస్తున్నారు. దేశమంతా ఉమ్మేస్తున్నా రేవంత్ సర్కార్కు మాత్రం సిగ్గు రావటం లేదు. ప్రజల అభీష్టం ప్రకారం నిర్ణయాలు మార్చుకోవటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత అన్నారు కేటీఆర్. గతంలో బీఆర్ఎస్ సర్కార్ కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించాలనుకుందన్నారు.
అయితే ప్రజల నుంచి అభ్యంతరం రావడంతో ఆ నిర్ణయాన్ని రద్దు చేసిన సంగతిని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెచ్సియు విధ్వంసంపై వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నా రేవంత్ సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఇదే హైదరాబాద్లో టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాంపెయిన్ రన్ చేశారు. ఆ మధ్యన మేము కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు కడదామని స్టార్ట్ చేస్తే ఎస్ఆర్డిపి కింద క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. సేవ్ కేబీఆర్, ఒక 700 చెట్లు కొట్టేస్తున్నారు అని. మేము ప్రజాస్వామిక లక్షణాలు ఉన్న ప్రభుత్వం కాబట్టి విరమించుకున్నాం. అక్కడ కేబీఆర్ వాకర్స్ అందరూ నిరసన చెప్తుంటే వి విడ్రూ. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న, టెండర్లు కూడా పిలిచాం. టెండర్లు ఫైనల్ అయినాయి, అగ్రిమెంట్ అయింది, 6 ప్యాకేజీలు. కానీ ప్రజలు ఎప్పుడైతే నిరసన చెప్పారో మేము వెనక్కి తగ్గాం. కరెక్ట్ కాదు, వాళ్ళని కాదని, మనం వాళ్ళ కోసమే చేస్తున్నాం, మనకి ఎందుకు అని మనం నగర మంత్రులు, నగర ఎమ్మెల్యేలు అందరం కూడా పోయి సార్ని అడిగితే వద్దు ఆపేయండి అన్నారు కేసీఆర్ గారు. దట్ ఈస్ కమిట్మెంట్. ప్రజాస్వామిక లక్షణం ఉన్నవాడైతే ఆ పని చేస్తాడు. ప్రజలు ఎప్పుడైనా ఏదైనా చెప్తే వింటాడు. కానీ నేను నీ అంతను, నా అంత గొప్పవాడు ఎవడు లేడు అనుకుంటే రేవంత్ రెడ్డి లాగా ఉంటుంది. ఇది రేవంత్ రెడ్డి గారు అక్కడేం లేవంటారు. ఇక అక్కడ జింకలు పట్టుకొని నెహ్రూ జూలాజికల్ పార్క్లో పెట్టినారు. నాది కాదు, నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్ట్ ఇది నెహ్రూ జూలాజికల్ పార్క్ రిపోర్టు. అందులో స్పష్టంగా ఉంది, హెచ్సియులో జింకలు దొరికితే దాన్ని తీసుకుపోయి ఎక్కడ పెట్టారు, జూ పార్క్లో పెట్టినారు. మరి ముఖ్యమంత్రికి జింకలు కనబడతలేవట, గుంట నక్కలు కనబడుతున్నాయట. దేశం అంతా కోడై కూర్చుంటే కూడా ముఖ్యమంత్రి గారికి అర్థం కావట్లేదు. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది. 3 ఏళ్లలో మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని, వెంటనే 400 ఎకరాల భూమిని ఎకో పార్క్లా మారుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ భూమిలో ఎవరు ఇంచు కొనుక్కున్నా తిరిగి వెనక్కి తీసుకొని తీరుతామని కేటీఆర్ హెచ్చరించారు. Decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. హైదరాబాద్ ప్రజలు మా ఓట్లేసి గెలిపించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా కాంగ్రెస్కి 1 సీట్ ఇవ్వకుండా గెలిపించారు. సో వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు. మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము, ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో పనిచేస్తోంది. మేము మాత్రం భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నాము. అ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, అ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, వచ్చే తరాల కోసం ఆలోచించాలి ఆ 400 ఎకరాలు. ఎందుకంటే మొన్నటిదాకా కోర్టు డిస్ప్యూట్లో ఉంది కాబట్టి మేమే కొట్లాడినాం కోర్టులో కూడా. ప్రైవేట్ వ్యక్తులది కాదు, ఆ ల్యాండ్ ప్రభుత్వాన్ని. మేము కొట్లాడుతూనే ఆ ల్యాండ్ తిరిగి ప్రజలకు వచ్చింది. ఇవాళ అదేదో రియల్ ఎస్టేట్ కింద అమ్ముకోవడానికి కాదు మేము కొట్లాడింది. ఆ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ జరగాలి, ఆ ప్రాంతంలో ఒక అర్బన్ లంగ్ స్పేస్ ఉండాలి. ఢిల్లీ మాదిరిగా మన నగరం మారొద్దు. ఢిల్లీలో ఎట్లయితే ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఇవాళ మాస్కులు వేసుకొని తిరిగే పరిస్థితి వచ్చిందో, ఎయిర్ క్వాలిటీ డేంజరస్ లెవెల్స్గా ఉంది అని చెప్పి ఇవాళ వివిధ దేశాలు అక్కడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి చెప్పే పరిస్థితి వచ్చిందో, ఆ పరిస్థితి హైదరాబాద్కి రాకూడదు. భవిష్యత్ తరాలు బాగుండాలి అంటే, మన పిల్లలు బాగుండాలి అంటే, సో వీఆర్ కమిటెడ్ అండ్ వీఆర్ కమిటింగ్ టు మేకింగ్ షూర్ దిస్ 400 acres of Kanche Gachibowli land will be converted into an eco park, and we are requesting all the people who are interested in coming and joining with us. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే
అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము.